నాకు మీరెంతో, చిన్నమ్మ కూడా అంతేనమ్మా. నిదానంగా ఆమె మారుతుంది, నిదానంగా అర్థం చేసుకుంటుంది. నా మాట వినమ్మా, మళ్ళీ తనింకా బాధపడుతుంది. సారీ లక్ష్మమ్మ, శిశిర చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. మీరెందుకమ్మా సారీ చెప్పడం? అసలు సారీ ఎందుకమ్మా? అవసరమేముంది? అమ్మా, మీ కాఫీ ఇవ్వనా? నువ్వు చాలా మంచిగా మాట మార్చేస్తావు లక్ష్మమ్మ. నువ్వే కూర్చో, నేనే కాఫీ ఇస్తాను. వద్దమ్మా. కూర్చో అంటున్నాను కదా, కూర్చో. సార్, ఆ జ్యువెలరీ షాప్ రాబరీ కేసు ఏమైంది? ఓనర్ మీదే డౌట్ ఉంది సార్. ముందెళ్ళి వాడిని తీసుకొని రండి, తర్వాత చూద్దాం. వాడితో నిజమేలా చెప్పించాలో నేను చూస్తాను. ఆయన చాలా పెద్ద మనిషి సార్. పెద్ద మనిషి అయితే ఇలాంటి చిల్లర పనులు చేస్తాడా? వెళ్ళి తీసురా, నేను హ్యాండిల్ చేసుకుంటా. సరే సార్. నీకేదైనా గట్టిగా లెసన్ చెప్పాలి కదా శివగామి. నేను అవమానాన్ని టాలరేట్ చేయలేకపోతున్నాను. హలో, చెప్పండి భాను సార్. ఏంటి? అవునా? ఏ హాస్పిటల్? పూర్తి వివరాలు నాకు పంపించండి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది నాకు డీటెయిల్స్ పంపిస్తే నేను ఎంక్వైరీ చేపిస్తా. నేను హ్యాండిల్ చేస్తా కదా, అది ఎవరైనా సరే.